ఆచి చికెన్ మసాలా. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సో మొత్తానికి మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. చూస్తుంటే మనం ఇక్కడ యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్ లోను దాదాపు 5,000 మందికి పైగా అభిమానులు వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం తర్వాత వస్తున్నటువంటి సినిమాలు కాబట్టి మనం గతంలో ఓజీ సినిమా కూడా చూసాం కాబట్టి ఓజీ సినిమా ఎల్బీ స్టేడియంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగింది. సో భారీ అభిమానులు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా ఇబ్బందులు కలగకుండా కూడా చూస్తున్నారు. మార్చి 19వ తారీఖున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మూవీ ప్రమోషన్స్ కూడా ఇప్పటికే మొదలయ్యాయి. హైదరాబాద్ లో ఇప్పుడు మనం చూస్తుంటే ఇక్కడ యూసఫ్ గూడలో పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికైతే చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేస్తున్నారు. యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ వేదికగా ఇవాళ సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అయితే ఈ మెగా ఈవెంట్ జరగనుంది. ఈ సినిమా ఈవెంట్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎవరు అతిథులుగా వస్తున్నారు, ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అంతా కూడా అటెండ్ అవుతున్నారంటూ కూడా వస్తున్నటువంటి వార్తలు చోటు చేసుకుంటాయి. సో మెగా ఫ్యామిలీ నుంచి ఎవరెవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఏంటి అనేదాన్ని కూడా స్పష్టత ఇక్కడ మూవీ మేకర్స్ కానీ లేకపోతే సినిమా యూనిట్ కానీ అలాగే ఈవెంట్ ఆర్గనైజర్స్ కానీ ఎక్కడ అధికారికంగా ప్రకటన చేయలేకపోయినా కూడా దాదాపు 2 తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు తరలి వస్తున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ అంతా కూడా మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, రామ్ చరణ్ అలాగే వరుణ్ తేజ్ వీళ్ళంతా కూడా సాయి ధరమ్ తేజ్ వీళ్ళంతా కూడా ఈవెంట్ కి వస్తున్నారు అనేటువంటి నేపథ్యంలో అభిమానులు కూడా పాసులు లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడిప్పుడే దాదాపు సాయంత్రం 6 గంటలకి ఏర్పాటు చేయడం ఈ ఈవెంట్ కి ఇప్పటి నుంచే కూడా ఇక్కడ ఫ్యాన్స్ అయితే గుమిగూడుతున్నారు. ఇప్పటికే మొత్తం పోలీస్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. యూసఫ్ కూడా ఈవెంట్ జరుగుతున్నటువంటి ప్లేస్ అంతా కూడా ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు అయితే ఏర్పడాయి. నిన్న మనం సాయంత్రం చూసాం, సాయంత్రం 6 గంటలకు రిలీజ్ అయినటువంటి ట్రైలర్ కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. హరీష్ శంకర్ మరియు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి ఈ సినిమాపై గతంలో మనం గబ్బర్ సింగ్ చూసాం. దాదాపు 13-14 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే నెలకొని. సో మనం ఇప్పుడు స్టేజ్ వైపు చూస్తున్నట్టయితే దాదాపు 60 ఫీట్ల హైట్ స్టేజ్ కూడా చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేస్తున్నాం. మన రూట్స్ చూస్తున్నట్టయితే ఇప్పుడు ఇదంతా కూడా సెలబ్రిటీ రౌండ్, అంటే పోలీస్ బందోబస్తు అంతా కూడా సెలబ్రిటీస్ వచ్చే ఎంట్రీ కాబట్టి సో మనం ముందుకెళ్ళి చూస్తే సెలబ్రిటీస్ అంతా కూడా ఈ రూట్ నుంచి వస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి కూడా పోలీస్ బందోబస్తు కూడా చాలా గట్టిగా ఏర్పాటు చేశారు. దాదాపు ఈ రూట్ నుంచి సినిమా యూనిట్ అవ్వచ్చు, సినిమా సెలబ్రిటీస్ అవ్వచ్చు, ప్రముఖులంతా కూడా ఈ రూట్ నుంచే వస్తున్నారు కాబట్టి ఇప్పటికే పోలీసులు బౌన్సర్స్ అంతా కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. సో మొత్తానికి ఈ రూట్ నుంచి డైరెక్ట్ స్ట్రైట్ గా నేరుగా స్టేజ్ దగ్గరికి వెళ్లే విధంగా కూడా ఈ రూట్ అయితే ఏర్పాటు చేశారు. సో ఇక్కడ సెలబ్రిటీ పాసెస్ ఉన్న వాళ్ళకి మట్టుకే, అంటే పాసెస్ కూడా 4-5 రకాలుగా డిజైన్ చేశారు. సెలబ్రిటీ పాసెస్, అలాగే ఫ్యాన్స్ పాసెస్, విఐపి పాసెస్, వివిఐపి పాసెస్, ఎంఐపి పాసెస్ అంటూ కూడా మొత్తం 4 రకాల పాసెస్ అయితే క్రియేట్ చేశారు. 4 రకాల పాసులకు కూడా 4 రకాలుగా ఎంట్రీ వచ్చేట్టు. ఇందాక చెప్పినట్టుగా అటు సెలబ్రిటీ రౌండ్, సెలబ్రిటీ పాసెస్ ఉన్న వాళ్ళే ఈ రౌండ్ నుంచి, అంటే ఇలా రౌండ్ గా తిరిగేసి ఈ ఎంట్రీ నుంచే వెళ్తారు. అలాగే మనం ముందు చూస్తున్నట్టయితే ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు పోలీసులు వెళ్తున్నటువంటి ప్లేస్ చూస్తే ఇక్కడ నుంచి అంటే వివిఐపి అలాగే ఫ్యాన్స్ కోసం ఈ రూట్ అయితే క్లియర్ చేశారు. సో ఇక్కడ నుంచి నేరుగా డైరెక్ట్ స్టేజ్ దగ్గరికి కాకుండా స్టేజ్ వెనకాల ఉన్న బ్యారికేడ్లు ఉన్నాయి కదా, సో ఆ బ్యారికేడ్ల దగ్గరికి కూడా డైరెక్ట్ ఫ్యాన్స్ అక్కడికి వెళ్ళేటట్టుగా, అంటే ఏ పాసెస్ ఉన్న వాళ్ళు ఆ పాసెస్ ఆ గ్యాలరీ నుంచి వెళ్ళడానికి వీలుగా ఇబ్బంది లేకుండా కూడా పోలీసు అలాగే ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా చాలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో మనం స్టేజ్ చూసినట్టయితే దాదాపు 4,000 మందికి పైగా వస్తున్నారు. ఈవెంట్ ఆర్గనైజర్స్ చెప్పినట్టయితే దాదాపు 5,000 మందికి పైగా వస్తున్నటువంటి ఒక అంచనా ఉంది. 5,000 మందికి పైగా కన్నా ఎక్కువ ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి పాసెస్ కూడా దాదాపు 3,000 నుంచి 4,000 మట్టుకే ఆ పాసెస్ కూడా జారీ చేయడం జరిగింది. సో మొత్తానికి చూస్తుంటే ఇప్పుడు లైటింగ్స్ కానీ దాదాపు 6 గంటల తర్వాత ఏర్పాటు చేస్తున్నటువంటి ఈవెంట్ కి సంబంధించి లైటింగ్స్ కూడా ఇప్పుడే ఇక్కడ ఈవెంట్ టెక్నీషియన్స్ అంతా కూడా పైకెక్కి లైట్స్ కట్టడము, అలాగే యూసఫ్ కూడా గ్రౌండ్ ప్రాంగణం అంతా కూడా ఒక కలర్ఫుల్ గా అయితే ఉంది. బయట చూస్తే ఇప్పుడు మన ఈవెంట్ జరుగుతున్నటువంటి ప్రాంగణం, అంటే ఈవెంట్ గ్రౌండ్ లోపల ఉన్నాం కాబట్టి ఈవెంట్ ప్రాంగణంలో ఉన్నాం కాబట్టి బయట అభిమానుల కోలాహలం కూడా భారీగానే ఉంది. సో ముఖ్యంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికి వస్తే మనం చూస్తున్నాం గత 2-3 నెలల నుంచి కూడా, అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మానియా తర్వాత ఓజీ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ అయిందో మనకు తెలిసిందే. ఆ తర్వాత వస్తున్నటువంటి సినిమా, అందులో హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్నటువంటి భారీ అంచనాలు అయితే ఉన్నాయి. వీళ్ళిద్దరి కాంబినేషన్ వస్తున్న సినిమా కాబట్టి డెఫినెట్ గా మనం గత 2-3 నెలలు చూస్తున్నాం. 3 సాంగ్స్ ఇప్పటికే రిలీజ్ అయినటువంటి కాలర్ ఇతర సాంగ్ అవ్వచ్చు, ప్రతి సాంగ్ కూడా
రిలీజ్ అయినటువంటి 3 పాటలు కూడా బ్లాక్ బస్టర్ గా సెన్సేషన్ క్రియేట్ చేసి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఒక సాంగ్ లో కూడా చేసినటువంటి డాన్స్ నిజంగా ఫ్యాన్స్ కే కాదు సగటు సినిమా ప్రేక్షకుడు కూడా పవన్ కళ్యాణ్ డాన్స్ చూస్తే నిజంగా ఫిదా అయిపోయారు. అలాగే నిన్న రిలీజ్ అయినటువంటి ట్రైలర్ చూస్తే ఇంకా అభిమానులు అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ రేంజ్ లో పవన్ కళ్యాణ్ అంటే కేవలం పవన్ కళ్యాణ్ నటన కాదు, తన టైమింగ్, తన పంచ్ డైలాగ్స్ చూస్తే నిజంగా నా భూతో నా భవిష్యత్ అంటూ కూడా ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు. ఒక ఫ్యాన్సే కాదు, టోటల్ ఒక మెగా ఫ్యాన్సే కాదు, టోటల్ యావత్ పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి అభిమానులు ప్రతి ఒక్క అభిమాని కూడా మెగా ఫ్యాన్సే కాకుండా ప్రతి ఒక్క సినిమా లవర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఉగాది రోజున మార్చి 19వ తారీఖున రిలీజ్ కాబోతున్నటువంటి ఉగాది రోజున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. మార్చి 18వ తారీఖు నుంచే ప్రీమియర్స్ పడనున్నాయి కాబట్టి అభిమానులంతా కూడా సందడి చేస్తున్నారు. ఎప్పుడెప్పుడా మార్చి 18వ తారీఖు ఎప్పుడెప్పుడు అంటూ కూడా తెలుస్తున్నాం. సో మనం ఇప్పుడు స్టేజ్ దగ్గర చూస్తున్నాం. దాదాపు ఎల్ఈడి సెటప్ అంతా కూడా వర్క్ అయిపోతుంది. ఇవాళ ఉదయం నుంచి స్టార్ట్ చేసినటువంటి ఈ వర్క్స్ అన్ని కూడా ప్రతిదీ కూడా ఎలాంటి చిన్న లోపాలు లేకుండా కూడా ప్రతిదీ చెక్ చేస్తున్నారు. లైటింగ్ సెటప్ కూడా చూస్తున్నట్టయితే మనకు స్ట్రెస్ కానీ అలాగే లైటింగ్ సెటప్ కానీ ఎక్కడ ఏ గ్యాలరీలో ముందు గ్యాలరీ అంతా కూడా సెలబ్రిటీ రౌండ్, సెలబ్రిటీ రోస్ అనమాట. అవి అంటే సినిమా ప్రముఖులు అవ్వచ్చు, లేదంటే మెయిన్ ఇంపార్టెంట్ సినిమా యూనిట్ వాళ్ళకి సంబంధించినటువంటి సిట్టింగ్ మాత్రం ఏర్పాటు చేశారు. సో దాని వెనకాల ఉన్నటువంటిది ఎంవీఐపీ రౌండ్, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్. ఎంవీఐపీ రౌండ్ కూడా దాదాపు 500 మందికి పైగా పాసెస్ అయితే జారీ చేశారు. సో దాని వెనక ఇంకొక గ్యాలరీ, మరొక గ్యాలరీ ఏంటంటే వివిఐపీ గ్యాలరీ కూడా దాదాపు 1200 పైగా పాసులు అయితే జారీ చేయడం జరిగింది. దాని వెనుక విఐపి కూడా 1000 పాసులు, అలాగే మొత్తం మిగతా వెనక ఖాళీ ప్లేస్ అంతా కూడా ఇదంతా మనం చూస్తుంటే ఓపెన్ అంటే ఫ్యాన్స్ పాసెస్ అనమాట. ఫ్యాన్స్ పాసెస్ కూడా దాదాపు 1500 పైగా, అంటే ఓవరాల్ గా 3500 పాసెస్ వరకు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. కానీ మనం ఇక్కడ చూస్తుంటే అభిమానులు 5000కు పైగా, అంటే గ్రౌండ్ కెపాసిటీ కూడా దాదాపు 4000 నుంచి 5000కు పైగా పట్టవచ్చని అంచనా ఇస్తున్నారు. కానీ ఏది ఏమైనా కూడా భారీగా, అంటే మనం గతంలో చూస్తున్నట్టయితే దేవరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగిన నోవెటలో జరిగినటువంటి గందరగోళం అవ్వచ్చు, అలాగే పుష్పకి సంబంధించిన ప్రీమియర్ షోలో కూడా అక్కడ జరిగిన తొక్కిసలాట అవ్వచ్చు. సో గతంలో జరిగినటువంటి పరిణామాలు మళ్ళీ పునరావృతం కాకుండా కూడా పోలీస్ వ్యవస్థ కూడా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేస్తుంది. ఫ్యాన్స్ అంతా కూడా ముఖ్యంగా కొద్దిసేపు కూడా ఈవెంట్ ఆర్గనైజర్లు ఫ్యాన్స్ అంతా కూడా పాసెస్ ఉన్న వాళ్ళే తప్పకుండా రావాలి, పాసెస్ లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడద్దంటూ కూడా చెబుతున్నారు. సెలబ్రిటీస్ కోసం, ముఖ్యంగా సినిమా యూనిట్ కోసం, అది డైరెక్టర్ కోసమైనా హీరో కోసమైనా, హీరోయిన్స్ దాదాపు 2 హీరోయిన్స్ కూడా, శ్రీలీల మరోపక్క రాశి కన్నా కూడా. సో మొత్తానికి సినిమా యూనిట్ అయితే సిద్ధం చేస్తున్నారు. సో ఇదే దారిలో డైరెక్ట్ నేరుగా ఈ ప్లేస్ నుంచే సెలబ్రిటీస్ అంతా కూడా వెళ్ళనున్నారు. సో చూస్తుంటే పోస్టర్స్ ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ నుంచే మెయిన్ వెల్కమ్ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఇక్కడ నుంచే వెల్కమ్ చెప్పబోతున్నారు. దాదాపు సాయంత్రం 6:30 నిమిషాల నుంచి స్టార్ట్ కాబోయేటువంటి ఈవెంట్. ముఖ్యంగా మనం లైటింగ్స్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ కట్అవుట్స్, దాదాపు పవన్ కళ్యాణ్ మాన్యా ఏంటో 2 తెలుగు రాష్ట్రాల అభిమానులకే కాదు ప్రతి ఒక్క సగటు సినిమా ప్రేక్షకుడికి కూడా తెలుసు తన ఫాలోయింగ్ ఏంటంటే. సో పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకుని మనకి కట్అవుట్స్ కూడా, భారీ కట్అవుట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ ప్రస్తుతానికైతే మనం కంప్లీట్ ఈవెంట్ ప్రాంగణంలో అయితే ఉన్నాము. చూస్తే మనకి ఈవెంట్ ఆర్గనైజర్లు కూడా దాదాపు లైటింగ్ వీటికి సంబంధించిన పనులు కూడా ఎక్కడికక్కడ సౌండింగ్ అంతా కూడా చెక్ చేస్తున్నారు. సో
దాదాపు ఎల్ఈడి ఇప్పుడు మనం చూస్తుంటే ఎల్ఈడి స్క్రీన్స్ 3 పక్కల దాదాపు 60 ఫీట్ల హైట్తో 80 ఫీట్ల వెడ్త్తో కూడా ఈ ఎల్ఈడి స్క్రీన్స్ అయితే పెట్టారు. దాదాపు మరి కాసేపట్లో అంటే ప్రతిదీ కూడా సౌండ్ అలాగే లైటింగ్ అంతా కూడా చెక్ చేస్తున్నారు. మనం ఇక్కడ నుంచి చూస్తుంటే ప్రస్తుతానికైతే స్టేజ్ కంప్లీట్ స్టేజ్ మీద ఉన్నాము. ఇక్కడ ఏర్పాట్లు చూస్తుంటే అయితే మరి కాసేపట్లో ప్రతిదీ కూడా క్వాలిటీగా చెక్ చేస్తూ భారీగా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్న నేపథ్యంలో తాను ఇంతకుముందు సినిమా హీరోగా ఉన్న టైం వేరు, ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఈ ఈవెంట్కి రాబోతున్నారు కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇటు అవాంఛనీయ ఘటనలు జరగకుండా మరొక పక్క టెక్నికల్ ఇష్యూస్ కూడా రాకుండా చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా మనం లైటింగ్ చూస్తున్నాం. ఇంతమంది కూడా దాదాపు 250 మందికి పైగా ప్రస్తుతానికైతే ఈ ఈవెంట్ ఓన్లీ స్టేజ్ కి సంబంధించిన దగ్గర ఉన్నారు. ప్రస్తుతానికి ఇటు మనం ఇటు కూడా చూస్తుంటే లైటింగ్ కూడా ఎక్కడ ఎలాంటి లైటింగ్ ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా అంటే స్టాండ్ బై ఆప్షన్ ఏ ఆప్షన్ బి ప్రతిదానికి కూడా ఆప్షన్స్ పెట్టుకుంటూ ఒకటి మిస్ ఫైర్ అయినా కూడా రెండోది ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇటు పోలీస్ వ్యవస్థ కూడా అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్నటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈవెంట్ ఆర్గనైజర్స్ కి సైతం ఎక్కడిదక్కడ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. సో మొత్తానికి మనం ఇటు పక్క చూస్తున్నట్టయితే మెయిన్ ఎంట్రీ స్టేజ్ కి కంప్లీట్ గా ఇటు ఈ ప్రాంగణం అంతా కూడా సెలబ్రిటీస్ అంతా కూడా ఉంది. దాని తర్వాత వెనకాల ఇందాక చెప్పినట్టుగా ఆ వెనకాల వైట్ సీట్లన్నీ కూడా ఎంవీఐపీ గ్యాలరీ, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ గ్యాలరీ, దాదాపు 250 పైగా ఈ గ్యాలరీలు. దాని వెనకాల ఉన్నటువంటి గ్యాలరీ కూడా దాదాపు వివిఐపి 1200 మందికి పైగా కూడా వివిఐపి సిట్టింగ్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇంకా వెనక చూస్తుంటే కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇది కేవలం సెలబ్రిటీస్ మాత్రం రావడానికి ఏర్పాటు చేసినారో దీని వెనకాల ఉన్నటువంటి గ్యాలరీస్ ఏవేవైతున్నాయో ప్రతి గ్యాలరీకి కూడా సపరేట్ ఎంట్రీ కూడా ఏర్పాటు చేశారు. అంటే అందరూ ఒకే దాంట్లో మిక్స్ కాకుండా సపరేట్ గ్యాలరీ ఎంట్రీ చేశారు. సో మెయిన్ రోడ్ నుంచి రావాల్సినటువంటి వివిఐపి పాసెస్ వాళ్ళకి ఇక్కడ మనం చూస్తుంటే రైట్ సైడ్ లో ఒక గేట్ అవుతుంది. ఆ రైట్ సైడ్ నుంచి మాత్రం ఎంట్రీ కావాలి. అలాగే నెక్స్ట్ విఐపి పాసెస్ దాదాపు 1200 మందికి పైగా ఉన్నారు కాబట్టి ఈ పాసెస్ కి కూడా రైట్ సైడ్ లో ఒక గేట్ ఏర్పాటు చేశారు. కేవలం ఆ మార్గంలోనే రావాల్సి ఉంటుంది వాళ్ళు. అలాగే వెనుక కంప్లీట్ గా ఫ్యాన్స్ అంటే ఓపెన్ ప్లేస్, ఇంకా దాంట్లో ఫ్యాన్స్ అందరికి దాదాపు 1500 నుంచి 2000 పాసెస్ కూడా 1200 నుంచి 1500 పాసెస్ కూడా ఫ్యాన్స్ కోసం జారీ చేశారు. అక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ప్లేస్ లో కూడా దాదాపు రైట్ అండ్ లెఫ్ట్ అంటే టోటల్ 4 కార్నర్స్ లో కూడా లైటింగ్ ఏర్పాట్లు కూడా చాలా కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడిప్పుడే ప్రాంగణంలోకి పోలీసులు అంతా కూడా ప్రతిదీ క్షుణ్ణంగా అయితే అబ్జర్వ్ చేస్తారు. ఒక్కసారి మనం సీసీ కెమెరాల పరిధిలో కూడా చూస్తుంటే మనకి ఇప్పుడు లైటింగ్ చూస్తుంటే ప్రతి లైటింగ్ లో కూడా సీసీ కెమెరాలు కూడా పెట్టారు. ఎందుకంటే ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూస్తుంటే ప్రతి ప్లేస్ లో కూడా ఒకసారి మనం లైటింగ్స్ అబ్జర్వ్ చేస్తున్నట్టయితే అంత దూరం నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ పాసెస్ ఉన్నటువంటి గ్యాలరీ, దాని తర్వాత ఉన్నటువంటి విఐపి గ్యాలరీ, దాని తర్వాత ఉన్నటువంటి వివిఐపి గ్యాలరీ, దాని తర్వాత ఉన్నటువంటి ఎంఐపి గ్యాలరీ, ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్. సో టోటల్ గా ప్రతి ప్లేస్ లో కూడా దాదాపు 3 చోట్ల హై పవర్ అండ్ ప్రైమ్ లైటింగ్ ఏర్పాటు కూడా చేశారు. సో వెనకాల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా లైటింగ్ అంటే కేవలం అభిమానులు భారీ సంఖ్యలో వచ్చినా కూడా వాళ్ళకి ఇక్కడ సిట్టింగ్ స్పేస్ లో ఈ ప్లేస్ లో ఇబ్బంది పడకుండా కూడా లైటింగ్ కూడా ప్రతిదీ కూడా చాలా దగ్గర నుండి ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికైతే సాయంత్రం 6:30 నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి ఈవెంట్ దాదాపు సాయంత్రం 6:30 నుంచి కాబోతున్నటువంటి ఈవెంట్ మొత్తానికి పవన్ కళ్యాణ్ ఇటు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి ఈవెంట్ కాబట్టి చాలా భారీగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి సాంగ్స్ మనం చూస్తున్నాం. 3 సాంగ్స్ బ్లాక్ బస్టర్ గా ఒక సెన్సేషన్ క్రియేట్ అయ్యాయి. అలాగే మనం ఇప్పుడు స్టేజ్ దగ్గర కూడా ఉన్నాం. మొత్తానికి ఏర్పాట్లు కూడా చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేస్తున్నారు. శ్రేయాస్ మీడియా ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరూ కూడా దాదాపు 250 మందికి పైగా కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎవరి పనుల్లో వారు నిమగ్నం అయిపోయారు. దాదాపు సాయంత్రం 4:30 అంటే కొద్దిసేపే మరి కాసేపట్లో ఈవెంట్ మొత్తాన్ని కూడా పోలీస్ ఆధీనంలోకి కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి మనం స్టేజ్ ఎక్కుతున్నాం. ఇదే స్టేజ్. సో దాదాపు 60 ఫీట్లు 80 ఫీట్ల వెడుతుతో ఉన్నటువంటి ఈ స్టేజ్ అంతా కూడా చాలా గ్రాండ్ గా అయితే ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే చూస్తున్నాం 4:30 లేదా 5 గంటల లోపు కూడా కంప్లీట్ గా ఈవెంట్ ఆర్గనైజర్స్ కంప్లీట్ వర్క్ మొత్తం ఫినిష్ చేసుకొని ఈవెంట్ కి మొత్తం పూర్తిగా రెడీ కాబోతుంది. సో మొత్తానికి చెప్పాలంటే సాయంత్రం 6:30 నుంచి స్టార్ట్ కాబోయేటువంటి ఈ ఈవెంట్ గతంలో కూడా మనం ఓజీ ఈవెంట్ చూసాం. ఎల్బీ స్టేడియంలో ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా తన జోష్ అవ్వచ్చు. సో అలాంటి జోష్ మళ్ళీ ఇవాళ కూడా రిపీట్ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తుంటే ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. గతంలో 14 సంవత్సరాల కింద రిలీజ్ అయినటువంటి గబ్బర్ సింగ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ఇటు పవర్ స్టార్ కెరీర్ కావచ్చు, అలాగే పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారో ఇవాళ మనం చూస్తుంటే అదే రిపీట్ కాబోతుంది. సో మొత్తానికి నిన్న రిలీజ్ అయినటువంటి ట్రైలర్ కూడా భారీ
వ్యూస్తో సోషల్ మీడియాలో ఒక ట్రెండ్లో ఉంది. సో ఏది ఏమైనా ఇటు పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, మరోపక్క మైత్రి మూవీ మేకర్స్, ఇటుపక్క మ్యూజిక్ అంటే దేవిశ్రీ ప్రసాద్, తమన్ ఇద్దరు కలిసి కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం, హీరోయిన్స్ రాశి ఖన్నా, శ్రీలీల. సో టోటల్గా సాయంత్రం మనం కొద్దిసేపటి కింద చెప్పుకున్నట్టయితే సాయంత్రం 6 గంటల నుంచి ఉస్తాద్ జాతర మొదలు కాబోతుంది. ఉస్తాద్ జాతరకి దాదాపు 5,000 మందికి పైగా కూడా వస్తున్నట్టు ఒక అంచనా ఉంది. అంటే 10,000, 20,000 మంది వచ్చినా కూడా ఈవెంట్ ప్రాంగణంలోకి కేవలం 3,000 నుంచి 5,000 మట్టికే అనుమతిస్తారంటూ కూడా తెలుస్తోంది. ఒక్కసారి మనం చూస్తున్నట్టయితే ఈవెంట్ మనం ప్రస్తుతానికైతే ఈవెంట్ స్టేజ్ పైన ఉన్నాం. ఇదే స్టేజ్ పై నుంచి చూస్తుంటే లాంగ్ లో అక్కడ నుంచి మనకి ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ప్రతి రోజు కూడా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి బ్యారికేడ్లు కూడా కట్టడం జరిగింది. సెలబ్రిటీస్ వచ్చేటువంటి గ్యాలరీ అవ్వచ్చు, దాని వెనకాల ఉన్నటువంటి ఎంవీఐపీ గ్యాలరీ అవ్వచ్చు, దాని వెనకాల ఉన్నటువంటి వివిఐపి, అలాగే విఐపి కంప్లీట్ బ్యాక్ సైడ్ మనం చూస్తున్నట్టయితే వాళ్ళకి సంబంధించి ఫ్యాన్స్ కి సంబంధించినటువంటి పాసెస్ కూడా, అంటే అక్కడ ఓన్లీ ఫ్యాన్స్ కి సంబంధించిన పాసెస్ అక్కడే ఉంటాయి కాబట్టి అదే ప్లేస్ కి. సో ఇక్కడే చూస్తున్నాం మనం స్టేజ్ ముందు నుంచి కూడా ఇక్కడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడబోయే ప్లేస్ కూడా ఇదే కాబట్టి ఇది మనం చూస్తున్నట్టయితే ఇక్కడ నుంచే గత ఈవెంట్ లో కూడా చూస్తాం. కానీ ఈసారి ఇంకొంచెం క్వాలిటీగా చాలా గ్రాండ్ గా కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో మొత్తానికి ఈ ప్లేస్ నుంచే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడబోతున్నారు. ఒక్కసారి చూస్తున్నట్టయితే వర్క్స్ కూడా దాదాపు కంప్లీట్ అయిపోతున్నాయి. స్టేజ్ బ్యాక్డ్రాప్ కూడా మనం ఎంత వెడల్పుగా ఎంత గ్రాండ్ గా ఉందో చూస్తున్నాం కదా. దానికి ముందు కూడా ఈ లైటింగ్, ఈ సెటప్ అంతా కూడా ఎందుకంటే ఫ్యాన్స్ ఉత్సాహం చూస్తున్నట్టయితే, ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారా లేదా అనేటువంటి డైలమాలో పడిపోయిన అభిమానులకు మాత్రం ఓజీతో ఒక కొత్త జోష్ నింపింది. ఆ జోష్ కనీసం 6 నెలలు గడవక ముందే మళ్ళీ ఉస్తాద్తో మన ముందుకు వచ్చేస్తాడు పవర్ స్టార్ అంటూ కూడా అభిమానులు పెద్ద ఎత్తున అయితే సందడి చేస్తున్నారు. డైరెక్ట్ నేరుగా ఇక్కడ రావడం మనం చూస్తుంటే ఇదే వ్యూ నుంచి అభిమానులందరికీ కూడా ఇక్కడ నుంచి తను అభివాదం చేయడం అవ్వచ్చు. సినిమా యూనిట్ అంతా కూడా ఇదిగో ఈ ప్లేస్ నుంచే తన స్పీచెస్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ మాట ప్రసంగం అవ్వచ్చు. ముఖ్యానికి ప్రసంగానికి ముందు తన అభిమానులకి వచ్చినటువంటి అందరికీ కూడా అభివాదం చేసేటువంటి ప్లేస్ ఇదే కాబట్టి దాదాపు లాంగ్ షాట్ మనం చూస్తున్నట్టయితే వీడియోలో లాంగ్ షాట్ లో కూడా దాదాపు 4-5 వేల మందికి కనబడే విధంగా కూడా ఏర్పాటు అయితే చేశారు. సో ప్రతి ఒక్క అభిమాని కూడా తన అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనువిందుగా చూసేందుకు అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక అయితే పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ లో ఉంది. ముఖ్యంగా ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ అనగానే వాళ్ళిద్దరు ఎప్పుడెప్పుడు పక్కన నిలిచి ఉంటారో, వాళ్ళిద్దరి వాళ్ళు ఏం మాట్లాడబోతున్నారా. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చినటువంటి హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకు తెలుసు. సో ఆ సినిమా తర్వాత దాదాపు ఒక పుష్కర కాలం, అంటే దాదాపు 13 నుంచి 14 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అసలు రిలీజ్ అవుద్దా కాదా, సినిమా షూటింగ్ కి పవన్ కళ్యాణ్ వస్తాడా లేడా అని గత కొన్ని రోజుల నుంచి కూడా, ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ బిజీ అయిపోయాడు. ఆ తర్వాత రాజకీయాల తర్వాత రీసెంట్ గా జరిగిన ఎలక్షన్ల తర్వాత తన రాజకీయాల్లో స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ రీసెంట్ గా జరిగినటువంటి ఎలక్షన్స్ లో గత 1.5 year బ్యాక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించాడు. ఆ డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించాక కంప్లీట్ గా తను రాజకీయాల్లోనే బిజీ అయిపోతాడు. పెండింగ్ లో ఉన్నటువంటి సినిమాలు చేస్తాడా లేదా అన్నటువంటి ఒక తరుణంలో తను మొత్తానికి ఇటు రాజకీయాల్లో బిజీ ఉండుకుంటూ కూడా సినిమా షూటింగ్స్ కూడా ప్రతి నెలలో కొంత టైం కేటాయిస్తూ అనుకున్న సినిమాని అనుకున్న టైంకి అయితే రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. సో లైటింగ్ సెటప్ కూడా ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా లైటింగ్ సెటప్ ఉన్నటువంటి స్పెషాలిటీ, ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వాడినటువంటి లైట్లు ఎక్విప్మెంట్ కూడా చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినటువంటి హోదాలో వస్తున్న సందర్భంగా ఈ ప్లేస్ లో ఇలాంటి లైటింగ్, ఎందుకంటే ఎక్కడా కూడా తగ్గకుండా లైటింగ్ గురించి స్పెషల్స్ ఏంటో మనతో మాట్లాడడానికి టెక్నీషియన్ కూడా ఉన్నారు. బయట చెప్పండి, ఎందుకు లైటింగ్ ఉన్న స్పెషాలిటీ ఏం చెప్తా అన్న, లైటింగ్ అని ఏంది, ఇప్పుడు ఈ లైటింగ్ అంతా మీ చేతిలో ఉంటుంది? నా చేతిలోనే ఉంటుంది కంట్రోల్ అంతా. ఎందుకు స్పెషల్ ఈ లైటింగ్ లో స్పెషాలిటీ ఏంటి? లైటింగ్ లో స్పెషల్ 5,000 మందికి పైగా వస్తున్నారు. 5,000 మంది పైగా వస్తున్నారు. ఇది ఫేస్ లైట్ సంథింగ్ ఉంటది కదా అన్న. అంటే మీకు లైటింగ్ కి సంబంధించి పోలీసులు కూడా, ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో డిఫరెంట్ గా ప్రోటోకాల్ వాళ్ళు కూడా లైటింగ్ అంటే ముంగట వచ్చి చాలా ఇంపార్టెంట్ వివిఐపీ పర్సన్స్ వస్తున్నారు కాబట్టి అందుకే ఇచ్చారా? ప్రోటోకాల్ తరపు నుంచే ఇవన్నీ చేసింది. ఇంకా
ఫ్యాన్స్ కి కూడా వెనక చూస్తున్నట్టయితే లైటింగ్ వెనక మీరు కేవలం ఈవెంట్ పరిధిలో ఈ గ్రౌండ్ లోనే లైటింగ్ కి సమస్య ఏర్పాటు చేస్తున్నారు, బయట చూస్తున్నట్టు రోడ్ నుంచి కూడా లైటింగ్ ఏర్పాటు చేస్తారు. కేవలం ఇది మీ స్టేజ్ మట్టికే సంబంధించిన లైటింగ్. ఇది మా స్టేజ్ మట్టికి సంబంధించిన లైటింగ్, ఓవర్ మా స్టేజ్ మట్టికి సంబంధించిన లైటింగ్ సో ఇదంతా. ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు ఆ లైట్స్ దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఇది కలర్ లైట్స్ అన్న, RGB కలర్ లైట్స్, హైలైట్స్ ఉంటాయి అందులో, బ్యాక్గ్రౌండ్ హైలైట్స్ అయ్యాయి. అంటే మ్యూజిక్ మన మ్యూజిక్ తగ్గట్టు మనం చేంజ్ చేసుకోవడం, దాన్ని ప్రొవైడ్ చేసుకోవడం. మ్యూజిక్ మొత్తం మీకు ఐడియా ఉందా? ఈ సినిమా ఏంటి ఉస్తాద్ భగత్ లో మీకు నచ్చిన సాంగ్ ఏంటి? మనకి నచ్చిన సాంగ్ ఇంకా ఏం వినలేదన్న, ఇంక సాంగ్ ఇప్పటిదాకా ఏం వినలేదు. సో మీరు డైరెక్ట్ సాంగ్ మన సాంగ్ డైరెక్ట్ అంటే ఇక్కడ సాంగ్ ప్లే టెస్టింగ్ నడిచినప్పుడు ఇంకా చేసుకోవాలి, దాని దగ్గర రిహార్సల్స్ ముందు మీరు లైటింగ్ అంతా ప్లాన్ చేసుకోవాలి. మీరు భయ సౌండింగ్ లైటింగ్ సో మీరు ఏంటి లైటింగ్ స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీ అని ఏం లేదు, ఇక నార్మల్ గా ఎంత లైట్లు పెట్టారు కదా. ఓకే, దాదాపు లక్షల మంది భారీ బహిరంగ సభలకు మనం పొలిటికల్ వాటి చూస్తున్నాం. సో ఆ రేంజ్ లో లైటింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఏంటి స్పెషల్ ఏంటి? స్పెషల్ అనేది ఏం లేదు, నార్మల్ గా ఇట్లా రిక్వైర్మెంట్ ఇంత కావాలి, అట్లా ఈ స్టేజ్ ఇట్లా అంటే ప్రొఫెషనల్ గా కనిపించాలని చెప్పి అట్లా డిజైన్ చేసాం అంతే. సో ఇక్కడ లైటింగ్ కూడా మ్యూజిక్ తగ్గట్టుగానే లైటింగ్ అప్లై అవుతా ఉంటుందా? అంటే ఇక ఫస్ట్ రిహార్సల్స్ టైంలో ఇక చెక్ చేస్తాము మ్యూజిక్ అనేది ఎట్లా ఏంది అని చెక్ చేసి ఆ టైంలో ఏ లైట్ ఏ టైంకి ఆన్ కావాలి ఇట్లా అవన్నీ అట్లా.